రైట్ గా అంబటి రాంబాబుకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబుపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అంబటిపై విజిలెన్స్ కు వరుస ఫిర్యాదులు వచ్చాయి. ఇక జగనన్న కాలనీల కోసం భూముల కొనుగోలులో అక్రమాలు చేశారని ఫిర్యాదులు అందాయి. ఎకరా 10 లక్షలకు కొని ప్రభుత్వానికి 30 లక్షల రూపాయలకు అమ్మారని ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో అంబటి పలు అక్రమాలకు పాల్పడ్డారని విజిలెన్స్ కు ఫిర్యాదులు అందాయి. విద్యుత్ కేంద్రాల్లో ఒక్కో షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ 7 లక్షలకు అమ్ముకున్నారని అంబటిపై ఆరోపణలు వచ్చాయి. రియల్ వెంచర్ లో ల్యాండ్ కన్స్ట్రక్షన్ కు ఎకరాకు 5 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఫిర్యాదులున్నాయి. ఇక సోమవారం నుంచి విజిలెన్స్ విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రైట్ గా అంబటి రాంబాబుకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబుపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అంబటిపై విజిలెన్స్ కు వరుస ఫిర్యాదులు అందాయి. జగనన్న కాలనీల కోసం భూముల కొనుగోలులో అక్రమాలు చేశారని ఫిర్యాదులు అందాయి. ఎకరా 10 లక్షల రూపాయలకు కొని ప్రభుత్వానికి 30 లక్షల రూపాయలకు అమ్మారని ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో అంబటి పలు అక్రమాలకు పాల్పడ్డారని విజిలెన్స్ కు ఫిర్యాదులు అందాయి. విద్యుత్ కేంద్రాల్లో ఒక్కో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టు 7 లక్షల రూపాయలకు అమ్ముకున్నారని అంబటిపై ఆరోపణలు వచ్చాయి. ఇక రియల్ వెంచర్ లో ల్యాండ్ కన్స్ట్రక్షన్ కు ఎకరాకు 5 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఫిర్యాదులున్నాయి. సోమవారం నుంచి విజిలెన్స్ విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, అంబటి రాంబాబుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లుగా తెలుస్తోంది ప్రభుత్వం. మరి ఆయన స్పందించారా దీనిపై నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది? అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి, ఏదైతే అంబటి రాంబాబుపై విజిలెన్స్ వరుస ఫిర్యాదులు అందుతున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. అయితే గత ప్రభుత్వంలో అంబటి అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులు అందుతున్నట్లుగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే జగనన్న కాలనీల కోసం భూములు కొనుగోలు అక్రమాలు చేశారని ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఎకరాకి 10 లక్షలు కొని ప్రభుత్వానికి 30 లక్షలకు అమ్మారనే ఆరోపణలు ఉన్న నేపథ్యం ఉంది. అయితే అలాగే విద్యుత్ కేంద్రాల్లో ఒక్కో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుకు 7 లక్షలు అమ్ముకున్నారనే ఆరోపణలు ప్రధానంగా ఉన్నాయి. అయితే అలాగే దీనికి సంబంధించి రియల్ ఎస్టేట్ వెంచర్ లో ల్యాండ్ కన్వర్షన్ ఎకరాకు 5 లక్షలు వసూలు చేసినట్లుగా ఫిర్యాదులు అన్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే సోమవారం నుంచి విజిలెన్స్ విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు అందుతున్న సమాచారం. అయితే గత ప్రభుత్వం హయాంలో అంబటి రాంబాబు మంత్రిగా ఉన్నారు. మంత్రిగా ఈ నేపథ్యంలో ఈ యొక్క అనేక అక్రమాలకు పాల్పడ్డారనేది ఏదైతే విజిలెన్స్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించే ఈ యొక్క విచారణ సోమవారం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి మొత్తంగా అంబటి రాంబాబు అయితే మాత్రం గతంలో కూడా చూసుకుంటే ఏ విజిలెన్స్ ఎంక్వైరీ అయినా, ఏ విచారణ అయినా తనపై కోర్టులో కేసులు వేసినా, పోలీస్ స్టేషన్ లో కేసులు వేసినా నేను దేనికైనా సరే సహకరిస్తాను, అలాగే ఏదైతే తమపై అక్రమ కేసులు బనాయించినా కూడా ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నానని కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రేపు సోమవారం ఏం జరుగుతున్నదా అనేది సందిగ్ధంగా మారిన అవకాశం అయితే ఉంది. బ్రాహ్మణి. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.